హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాన్సేవ్ విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నావు చింతలు? నువ్వు వాళ్ళు రాస్తున్నావా? నువ్వేంటక్క అలా చూస్తున్నావు పైకి? పెట్లా? సరే చెప్తా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా పాప అయితే వాళ్ళు రాస్తుందంట. ఇగో మా వాళ్ళని చెప్తున్నా, చిన్న ఎండలేదు ఫ్రెండ్స్. ఇంక మేమైతే ఇగో పైన చూడండి, చెట్టుకైతే పట్టా కట్టేసుకొని ఇలాగా ఇంటి వరకు లాక్కొని ఇలా కట్టుకున్నాం. ఇదిగోండి పట్టా కింద అయితే వీళ్ళు కూర్చున్నారు. మా నాగమన అక్క ఇంకో అక్క అయితే సరుకు రావడానికి అయితే వెళ్ళారు. వచ్చేసరికి లేట్ అవుతుంది, పొద్దుపోయింది అనుకుంటున్నాను. అయితే మాకైతే ఎండ అయితే చిన్నగా లేదు ఫ్రెండ్స్. మా కుక్క అయితే ఇక్కడ లేదు, అక్కడికి ఆడిపోయింది. అది బండి కింద లేదు, అది నీళ్ళ రబ్బు కాడ అయితే ఉంది ఫ్రెండ్స్. అక్కడైతే చల్లగా ఉంటుంది కదా నీళ్ళ తడికి, అందుకని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను ఆడిపోయా ఫ్రెండ్స్. చూడండి అయితే టోపీ కట్టుకున్నాం, బాగున్నా ఫ్రెండ్స్. టోపీ విచిత్రమే కాదమ్మా, అది ఇప్పుడు నీకు విచిత్రంగా అనిపిస్తుంది అంతే. ఇదైతే కట్టుకున్నాం, మా పాప అయితే కట్టుకోలేదు. ఎండకు దెబ్బ తట్టుకోలేక ఈ టోపీ కట్టుకున్నామాట. నేను అబ్బో ఏం లేదు, ఇంకా చాలా ఏసీ కూల్గా ఉంది అసలు. ఫ్రెండ్స్ మేమే ఎండలో చేస్తున్నాం అనుకుంటే మాకు తోడుగా మా బైరగాడు కూడా ఎండలో అల్లాడిపోతున్నాడు. ఇదొక ఎత్తు అయితే ఇంకా ఇంకో ఎత్తుంది ఫ్రెండ్స్. చూడండి అక్కడ చెట్టు కనబడుతుందిగా, ఆ చెట్టు కాడ చిన్న పట్ట ఉంది చూడండి, పసుపు రంగు పట్ట. ఆ పట్టాలు అయితే పిచ్చుకలు అయితే ఉన్నాయి. అయితే కొంచెం వెనక్కి వెళ్ళి మాట్లాడుతున్నాయి కదా, ఎక్కడ వచ్చి ఫ్రెండ్స్ వాటి గురించి షార్ట్ వీడియోలో అయితే చాలా పోస్ట్ చేశాను. ఇప్పుడైతే ఫైనల్ స్టేజ్ మాట. అదిగోండి తల్లి వచ్చింది, అదే వాటి తల్లి అన్నమాట. పిట్లకైతే మేత అయితే పెడుతుంది. రోజు ఇంతేండి, మమ్మల్ని చూస్తే పాపం అలా కేకలేస్తూ ఉంటుంది. ఎగిరిపోయేది ఆ కొమ్మ మీద అయితే కూర్చుంది. అది ఆ పిచ్చుకలు అయితే మేము పెద్ద వీడియో చూపిస్తాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లీజ్ చంద్రుడు అటు ఇటు కలుతున్నాడు అనుకున్నారు ఫ్రెండ్స్. అది మా ఫోన్ ప్రాబ్లం, చంద్రుడు ప్రాబ్లం కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఫోనే తేడా కొడుతుంది అందుకు ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే మన నాశనం ఆడేళ్తారంట ఫ్రెండ్స్. ఇది చెప్పింది నిజమే. నేను అంతకుముందు ఒకసారి అది నలపడిపో వచ్చిన రోజున కదా, అది నలపడిపో వచ్చిన రోజున ఫ్రెండ్స్. అది తీసిందంటే మా అక్క తీసినప్పుడు చిన్నగా పెద్దగా అవుతుంది. తర్వాత మళ్ళీ ఆ రోజు నైట్ ఇంకొక రోజు నైట్ తీసినప్పుడు కూడా సేమ్ అలాగే చూస్తే అలాగే అయింది. అలాగే అవుతుంది కానీ చెప్పని మేము ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను నేను పెట్టి, మీకేమైనా తెలుస్తుందేమని. కానీ నిన్న నాకు డౌట్ వచ్చి మళ్ళీ మేమేం చేసామంటే మాకు రెండు ఫోన్లు చూద్దామని చెప్పని ఆ ఫోన్తోనూ ఇప్పుడు వీడియో తీసే ఫోన్తో కూడా పెట్టి చూసాం. వీడియో తీసే ఫోన్తో అయితే రావట్లేదు, ఇంకో ఫోన్తో అయితే టుప్ టప్ అని కొడుతుంది. అలాగే మా పాప డ్యాన్స్ చేద్దామని చెప్పని బండికి ఫోన్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తుంటే మా పాప వీడియో కూడా డుప్ టప్ ముందుకి వెనక్కి ఒకసారిగా బ్లాక్, ఒకసారిగా డూమ్ అని కలర్ వస్తుంది. కాబట్టి నాకు అర్థమైందండి మా ఫోన్ ప్రాబ్లం, చందమా మా విన్యాసాలు కాదు. ప్లీజ్ మమ్మల్ని క్షమించండి, ఎందుకంటే మేము విషయం తెలియకోకుండా వీడియో అయితే అప్లోడ్ చేసినందుకు ప్లీజ్ సారీ. అలాగే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే చూపిస్తాం ఫ్రెండ్స్. మళ్ళీ వాళ్ళ అమ్మలు వస్తాం, మళ్ళీ చూడటం కుదరదు. వాళ్ళ అమ్మ అప్పుడే రానే వచ్చేసింది ఫ్రెండ్స్. వెళ్ళిపోయింది మనం పండుగ చేసుకుంటాం. అవును ఫ్రెండ్స్, ఒక రకంగా పండుగ. ఎందుకంటే చూడండి ఎండలో బాగా ఉంటున్నాయి కదా, బాగా కారు ఎండ పడుతుంది అన్నమాట. మా పరిస్థితి ఎలా ఉంది వాటి పరిస్థితికి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. అదిగోండి మా పాప అయితే ఎక్కి చూస్తుందన్నమాట. రోజు అలాగే ఎక్కి చూస్తుంది మా పాప అయితే పక్షులు ఎలా ఉన్నాయి ఏంటి అని. ఒక రోజు అయితే మేము వర్షం వస్తుందని భయపడి డ్రమ్ కూడా పెట్టాము, కానీ కుదరలేదు. అవి వస్తున్నాయని డ్రమ్ చేసాం. ఓకే ఉన్నాయా? ఇంకెళ్ళదా? సరే ఫ్రెండ్స్, అయిగోండి పక్షి పిల్లలు. కనిపించట్లేదు, కొంచెం ఆగండి.
ఇగోండి ఫ్రెండ్స్, అవి అయితే పాపం చక్కగా నిద్రపోతాయి అన్నమాట. ఈ పట్ట ఒకటే ఉంది వాటికి, ఇంకైతే ఏమి లేదు. ఏమి ఎగరో దించేతికి నేను పడిపోయేదని. అయ్యయ్యా ఏమి ఎగిరిపోవు, ముత్తులెక్క అలవాటు అయిపోయేవి. దగ్గర దగ్గర నువ్వు భయం వేస్తున్నాయి ఎగిరిపోతాయేమని అటు పెట్టేస్తాను మళ్ళీ గూట్లో. నాకు చక్కగా పండుకుంది అది, నీకేం భయం వేస్తుందంట. నేను పట్టుకుంటా, అమ్మగారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మేమైతే అలా పిచ్చుకలు అయితే పట్టుకున్నమాట. అది నాకు తెలిసి పిచ్చుకలు కావాలనుకుంటా, అవి నేను పిచ్చుకలు అయితే పిలుస్తున్నాను. భలే ఉన్నాయి ఫ్రెండ్స్, నాకైతే చాలా ఆనందం వేసింది. ఎందుకంటే నేను ఎప్పుడు ఇలా పట్టుకునేదని, కోడి పిల్లలు పట్టుకున్నాను కానీ ఎప్పుడు ఇలాగ పిచ్చుక పిల్లల్ని స్వయంగా నా చేతితో అయితే నేను పట్టుకోలేదు. మా పాప కూడా పట్టుకుంది, చాలా ఆనందంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. మా పాప చూడాలి ముద్దు పెడుతుందో. ఏమైంది? మా నాన్నకైతే భయం అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకు తెలుసా, అది ఎప్పుడు దాని చేతులతో పెట్టుబడి ముట్టుకోలేదు కదా, అందుకే దాని భయం. నేనైతే ఎన్నో నుంచి పెట్టుబడి ముట్టినా కాబట్టి నాకు అలవాటు చిన్నప్పటి నుంచి, అందుకే కదా ఫ్రెండ్స్. మా నాన్నగా ఉంటాయి కాబట్టి మా నాన్నకి ఎక్కువ భయం వేసారు అన్నమాట. చూడండి ఒక 3 రోజులు 5 రోజులు వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కింద దిగి ఫస్ట్ చూపిస్తా. నాకైతే చాలా సంతోషం ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేను పిచ్చుకలు పట్టుకున్నా. చూపిస్తాను. మా పాప చూడండి బైరగడతో ఎలా ఆట ఆడుతుందో.